నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎల్లవేళలా ముస్లింల మైనార్టీల పక్షాన పోరాడుతూనే వస్తోంది, పోరాడుతూనే ఉంటుంది. మైనార్టీలకు రావాల్సిన హక్కులను రాకపోతే ఎవరినైనా మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించే గొంతు మాది. తప్పకుండా ఎవరినైనా ప్రశ్నిస్తాం. అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మౌజన్లకు ఇమాంలకు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. మరి అలాగే హజ్ యాత్రికులకు 24 గంటల్లో వారికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇందులో మా యొక్క డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి హస్తము మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తము ఉందని తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ తరఫున మరియు అంజద్ బాషా గారి తరఫున రాష్ట్రం మొత్తం మీద మనము కలెక్టర్లను కలవడం జరిగింది 8వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్లను కలిసి వారికి ఇమాంలను మౌజన్లను గౌరవేతనం ఇవ్వండి అని చెప్పినటువంటి ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మా నాయకులది. మరి 9వ నెలలో ఇస్తే ఇవ్వకపోగా మౌజన్లకు ఇమాంలకు గౌరవేతనం మళ్ళా మొన్నటి దినమున అంజద్ బాషా గారు మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళమందరము ముస్లిం మైనార్టీల పక్షాన, ఇమాంల పక్షాన, మౌజన్ల పక్షాన మరొకసారి రోడ్డుకి ఎక్కడం జరిగింది. అప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలే. అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో, మైనార్టీల పక్షాన, ప్రజల పక్షాన ఎప్పుడైతే పోరాడుతుందో అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని తెలియజేసుకుంటున్నా. ఆ రోజు చేసినటువంటి కలెక్టర్ల వినతి పత్రం, నిన్న చేసినటువంటి ప్రెస్ మీటు, గతంలో చేసినటువంటి ధర్నాలు కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, దాని ఉదాహరణే నిన్నటి దినమున చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచారు అని తెలియజేసుకుంటున్నా. అయినా మేమైతే సంతోషిస్తాం. ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ఇమాంల పక్షాన మేము నిలబడ్డాం. 14 నెలల వాళ్ళ గౌరవేతనం రావాలని చెప్పాం. ఇంతవరకు ఇవ్వలేదని మొన్నటి దినమున ప్రెస్ మీట్ పెట్టి మేమందరం నిలదీయడం జరిగింది ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్లకు 90 కోట్ల రూపాయలు విడుదల చేసి మళ్ళీ 2 నెలల బకాయి కూడా వీళ్ళు పడ్డారని తెలియజేసుకుంటున్నాం. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన పోరాడితే తప్ప వీరు ముస్లిం మైనార్టీలకు కానీ పవిత్రంగా 5 పూట్ల నమాజ్ చదివించి మసీదులను గౌరవించి మసీదులలో శుభ్రంగా పెట్టేటువంటి మౌజన్లకు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకు చేత కాదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళు అనగారినటువంటి వారిని కూడా మీరు వదలకుండా పోవడం చాలా బాధాకరం. అయినా మేము సంతోషిస్తున్నాం. ఎవరికైనా ఇప్పటికీ కూడా మీరు జీవో రూపంలో మొన్న ఇచ్చారే కానీ వారికి డబ్బులు ఎప్పుడు వేస్తారు? వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి నెల డబ్బులు గౌరవేతనం పడేంత వరకు మేము ఎప్పుడు కూడా మౌజన్లకు, ఇమాంలకు, మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు మేము అండగా దండగా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. జీవో ఇచ్చినంత మాత్రాన కాదు, వారికి తక్షణమే డబ్బులు రిలీజ్ చేసి వారి ఖాతాలలో పడేట్టుగా చూడాలని ఎన్ఎండి ఫారూక్ గారికి మైనార్టీ శాఖ మాతులకు అడుగుతున్నాం, తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. పడని పక్షాన
మరీ మేమందరము ఒక ఉద్యమంలాగా యుద్ధమే చేయాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే 24-25వ సంవత్సరానికి సంబంధించి హజ్కు వెళ్ళినటువంటి హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం ₹1,00,000 ఇస్తామన్నారు. మరి ఇవ్వలేదు. ఇది కూడా మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం, చేయబోతాం. తప్పకుండా వాళ్ళ హజ్ యాత్రికులకు పోయినటువంటి వారికి ₹1,00,000 తక్షణమే విడుదల చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు వస్తాయో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్స్లు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే స్థితిలో లేరు. తప్పకుండా తగిన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మరి కబ్రస్థాన్లకు ఎక్కడైనా స్థలం ఒక ఇంచన్నా ఇచ్చారా? షాదీ ఖానాలకు ఎక్కడైనా ఒక స్థలమైనా ఇచ్చారా? ఒక అడుగు స్థలమైనా ఇచ్చారా అని మేము మైనార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం, అడుగుతూనే ఉంటాం. ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నా. ముస్లిం మైనార్టీల ఈద్గాల కోసం కూడా స్థలం ఇస్తామన్నారు. ఏడైనా ఇచ్చారా అని అడుగుతున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే మైనార్టీల పక్షపాతి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున మీకు ప్రశ్నిస్తుందో అప్పుడే మీరు న్యాయం చేయాలని గుర్తుకొస్తుంది. అందుకే మేము మైనార్టీల పక్షపాతి, మేము పోరాడినటువంటి పోరాటం, మేము చేసినటువంటి వినతి పత్రం, మేము చేసినటువంటి ధర్నాల వల్లనే ఈరోజు మీకు కనువిప్పు కలిగినందుకు సంతోషిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.